ఒకప్పుడు నా బరువు 87 కేజీలు. మిర్రర్‌లో చూసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. అలాగే ఫోటోలు దిగాలంటే చాలా భయంగా ఉండేది. అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఏమనుకుంటున్నారో అనే ఒక డిస్కంఫర్ట్‌లో ఉండేదాన్ని. కానీ ఈరోజు 62 కేజీలండి నేను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఎలా సాధ్యమైంది? ఏం చేశాను? ఈ వీడియోలో నా పూర్తి జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. 87 కేజీలు ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించేది. మెట్లు ఎక్కుతుంటే చాలా ఆయాసపడేదాన్ని. అలాగే బట్టలు కూడా సరిపోయేవి కావు. ముఖ్యంగా కాన్ఫిడెన్స్ అయితే 0 లెవెల్లో ఉండేది. చాలాసార్లు వెయిట్ తగ్గాలని ట్రై చేశాను. కొన్ని డైట్స్ ఫాలో అయ్యాను. అలాగే ఫుడ్ స్కిప్ చేశాను. అలాగే ర్యాండమ్గా చాలా ప్రయత్నాలు అయితే చేశాను. 2-3 రోజులు చేసేదాన్ని, మళ్ళీ వదిలేసేదాన్ని. కానీ అప్పుడు అర్థమైంది నాకు. కానీ అప్పుడు అనిపించేది నా వల్ల కావేమో ఈ డైట్స్ అన్నీ అని కూడా. కానీ అలా అనుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట ఎవరికైనా. ఒకరోజు మిర్రర్లో చూసుకున్నాను. నేను ఇలా ఉండాలనుకుంటున్నానా అని నేను అనుకున్నాను. అప్పుడే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను చేంజ్ కావాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా అని. కానీ ఈసారి స్మార్ట్గా ప్లాన్ చేసుకున్నాను. సింపుల్ చేంజెస్తోనే నా హెల్దీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. మొదటగా నా డైట్ని నేను మార్చుకున్నాను. నా జీవన విధానాన్ని మార్చుకున్నాను. ప్రతిరోజు వామ్ వాటర్, లెమన్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండేటట్టు చూసుకున్నాను. ఓట్స్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా ఉండేటట్టుగా పెట్టుకున్నాను. లంచ్లో కూడా వెజిటేబుల్స్, కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను. రైస్ క్వాంటిటీ తగ్గించుకున్నాను. డిన్నర్ కూడా చాలా లైట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాను. అలాగే నేను ఏం స్టాప్ చేసుకున్నాను నా వెయిట్ లాస్ జర్నీలో అంటే జంక్ ఫుడ్ తగ్గించాను, షుగర్ ఫుడ్ తగ్గించాను, ఆయిల్ ఫుడ్ తగ్గించాను, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాను. ఇవన్నీ కూడా మానేశాను. పూర్తిగా మానేశాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి వైపు కూడా చూడలేదు 1 సంవత్సర కాలం పాటు. ఎందుకంటే బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ తగ్గాలంటే ముందుగా మారాల్సిందే మన మైండ్ సెట్. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలంటే 70% రోల్ అనేది మన ఫుడ్డే ప్లే చేస్తుంది. మిగిలిన 30% రోలే వర్కౌట్స్ ప్లే చేస్తాయి. కాబట్టి మనం వెయిట్ తగ్గాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం అయితే చాలా 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 ముఖ్యం. నేను ఎటువంటి జిమ్లకు కూడా వెళ్ళలేదండి. చిన్నగా ఇంట్లోనే ఉంటూ వాకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నాను. ఫస్ట్ డే 10 నిమిషాలు, సెకండ్ డే 15 నిమిషాలు, థర్డ్ డే 20 నిమిషాలు అలాగా పెంచుకుంటూ వెళ్ళానండి. నా టైంని 30 to 40 మినిట్స్ మినిమం వాకింగ్ చేసుకునే లెవెల్కి అయితే నేను తీసుకువెళ్ళాను. ఎందుకంటే ఒకే రోజు మనం అర్ధగంట పరిగెత్తలేము ఫస్ట్ డేనే. ఎందుకంటే ఫస్ట్ మన బాడీకి అలవాటు చేయాలి ఒక విధానం, ఒక పద్ధతి. కాబట్టి ఫస్ట్ నుంచి చిన్న చిన్నగా అలవాటు చేస్తే బాడీకి అలవాటు అయిపోతుంది. కాబట్టి తర్వాత ఒక లైన్లో వెళ్ళిపోతుంది. వెయిట్ లాస్ అనేది ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. ఇది ఒక జర్నీ లాంటిది. ఇది అలా జరుపుకుంటూ పోతుంది. అంతేకాని 2 రోజులు చేసి మాకు రిజల్ట్ కావాలి అని అయితే ఎదురు చూడదు. వారం రోజులు చేసి రిజల్ట్ కావాలి అని అయితే ఎదురు చూడదు. ఒక్కోసారి వెయిట్ పెరగచ్చు, వెయిట్ తగ్గొచ్చు. కాకపోతే సహనం, ఓర్పు అనేది చాలా ముఖ్యం. అవి 2 ఉన్నాయంటే తప్పకుండా ఎదురు చూస్తూ ఉండండి. మీరు గనక చిన్న స్టెప్స్ తీసుకున్నారు అయితే రిజల్ట్ అనేది కంపల్సరిగా వస్తుంది. అస్సలు రాకుండా అయితే ఉండదు. అలాగే వర్షం పడింది అని ఆగలేదు. నాకు ఈరోజు వర్క్ ఎక్కువగా ఉందని నేను ఆగలేదు. ప్రతిరోజు కూడా ఒక కన్సిస్టెన్సీగా అంటే ఒకే ప్రక్రియలో చేసుకుంటూ వెళ్ళిపోయాను. దానికి కూడా ప్రాపర్ టైమింగ్ అయితే పెట్టుకున్నాను. అంతేగాని ఈ రోజు 5ంటికి చేస్తాను, రేపు 6ంటికి చేస్తాను, ఎల్లుండి 7ంటికి చేస్తాను అలా ఏమీ చేయలేదండి. రోజు ఒక ప్రాపర్ టైంలో అయితే వాకింగ్ చేసుకోవాలి. మనం ఏ పని చేసినా కానీ ప్రాపర్ టైం అయితే మెయింటైన్ చేసుకోవాలి. అలాగే వెయిట్ లాస్లో మనకి బిగ్గెస్ట్ చేంజ్ అయితే బాడీ కాదండి, ఫస్ట్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. నేను చెయ్యలేను అనే దాన్ని తీసి పక్కన పడేయాలి. నేను ఏదైనా చేయగలను అనే దాంతో ముందుకు వెళ్ళాలి. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, ఈ రోజు వదిలే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము అని. కానీ ఆ రేపు అనేది మన లైఫ్లో ఎప్పుడు రాదు. కాబట్టి రేపు అనేదాన్ని తీసేసి ఈ రోజు నుంచే మొదలు పెడతాను అనేదాన్ని అలవాటు చేసుకోండి. 3 నెలల తర్వాత అయితే రిజల్ట్ అయితే మనకి కంపల్సరిగా కనిపిస్తాయి. 3 నెలల్లో మనం అనుకున్న లక్ష్యానికైతే చేరుకుంటాము. అలాగే మనం ఎన్ని రోజులు పడ్డ శ్రమకైతే మనకి రిజల్ట్ అనేది తప్పకుండా 3 నెలల్లో కనిపిస్తుంది. కాబట్టి 3 నెలల వరకు తప్పకుండా ఎదురు చూడండి. నా విషయంలో అయితే 3 నెలల తర్వాత సింపుల్ చేంజెస్ అయితే కనిపించాయి. 6 నెలల తర్వాత మనుషులు రికగ్నైజ్ చేయడం మొదలు పెట్టారు, అరే నువ్వు తగ్గావు అని.
1 ఇయర్ వరకు నేను అనుకున్న లక్ష్యానికైతే నేను చేరుకున్నాను. బిగ్గెస్ట్ చేంజ్ అనేది నా వెయిట్ కాదు, నా కాన్ఫిడెంట్. కాబట్టి మీరు కూడా చేయగలరు. దీనికోసం స్పెషల్ డైట్ అవసరం లేదు, స్పెషల్ జిమ్ అవసరం లేదు. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఒక్కరోజు పెడితే సరిపోతుందా అంటే కాదు, ప్రతిరోజు పెట్టాలి. గుర్తుంచుకోండి, రేపు కాదు, ఈ రోజే స్టార్ట్ చేయండి. 3 నెలల తర్వాత మీకు మీరే సర్ప్రైజ్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరు హైప్ చేయండి. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అంటే వాళ్ళకి రికమెండ్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వెయిట్ లాస్ టిప్స్, వెయిట్ లాస్ రెసిపీస్, వెయిట్ లాస్ మోటివేషన్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.